అందరికీ నమస్కారం. నా పేరు వంశీ. అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. స్నేహానికన్నా మిన్న లోకాన లేదురా, దోస్త్ మేరా దోస్త్ తూహే మేరీ జాన్, ముస్తఫా ముస్తఫా డోంట్ వరీ ముస్తఫా, కాలం నీ నేస్తం ముస్తఫా. ఇలా స్నేహంపై ఎన్నో అద్భుతమైన గీతాలు మన మదిలో మెదులుతాయి. స్నేహితుడు ఉంటే చాలు, ప్రపంచంలో ఏ కష్టాన్నైనా అవలీలగా ఎదుర్కోవచ్చు అనేది మనకి భరోసాగా నిలుస్తుంది. స్నేహానికి ఉన్న గొప్పతనం అది. ఇలాంటి స్నేహం గురించి ఎన్ని మాటలు చెప్పినా తక్కువే. అలాంటి స్నేహితులను గురించి గుర్తు చేసుకునే ఓ మంచి రోజే ఈ ఫ్రెండ్షిప్ డే. ఈ ఫ్రెండ్షిప్ డే విశిష్టతపై ప్రత్యేక చర్చను ఇప్పుడు హెచ్ఎంటీవీ చేపట్టింది. ఆ చర్చలో పాల్గొనడానికి మనతో కొంతమంది అతిథులు ఉన్నారు. వారిని ముందుగా పరిచయం చేసుకుందాం. అన్నదానం సత్యనారాయణ గారు ప్రముఖ రచయిత, కవి, చరిత్రకారుడు. అలాగే శిరీష గారు ప్రముఖ గాయని. సత్య ఎద్దనపూడి గారు ప్రముఖ గాయని మనతో ఉన్నారు. ముందుగా వారితో మాట్లాడుతూ ఒక పాటతో వెళ్దామండి. ముందుగా ఒక పాటతో ఈ ఫ్రెండ్షిప్ డే కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. అమ్మఒడిలో లేని పాసం నేస్తమల్లే అల్లుకుందే, జన్మకంతా తీరిపోని మమతలెన్నో పంచుతోందే. మీరు మీరు నుండి మన స్నేహ గీతం ఏరా ఏరాలోకి మారే, మోమాటాలే లేని కలెజారువాలే, ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడ నీవే. ఓ మై ఫ్రెండ్, పొడి కన్నులనే తుడిచిన నేస్తమా. ఓ మై ఫ్రెండ్, ఒడి దుడుకులలో నిలిచిన స్నేహమా. బాగా పాడారండి, అద్భుతంగా పాడారు. ధన్యవాదాలు. మనకి జూమ్ లైవ్లో బండారు రామ్మోహన్ రావు గారు విశ్లేషకులు కూడా లైవ్లో ఉన్నారు. వారిని కూడా పరిచయం చేసుకుందాం. రామ్మోహన్ గారు నమస్కారం అండి. నమస్కారం వంశీ. సార్, రామ్మోహన్ గారు, మనకి ఈ స్నేహితుల దినోత్సవం ఎంతో ప్రత్యేకమైంది కదా. ఈ స్నేహితుల దినోత్సవం వెనక ఉండే చరిత్ర ఏమైనా చెప్పగలుగుతారా? అసలు అది ఎలా ప్రారంభమైంది, ఎప్పుడు ప్రారంభమైంది? వంశీ గారు, మీకు అట్లాగే స్టూడియోలో ఉన్న మిత్రులందరికీ నమస్కారం. మిత్రుత్వానికి కులము, మతము, భాష, ప్రాంతము, అట్లాగే ఆర్థిక సామాజిక అసమానతలు ఏమి మనకిరావు. మనం మిత్రుల్ని ఎంచుకోవచ్చు, అంటే ఎవరు మిత్రుత్వం ఉండాలి, ఎవరు శత్రుత్వం ఉండాలి. కానీ ఇరుగు పొరుగు వారిని ఎంచుకోలేము. మన పక్క దేశాలలో ఎవరు ఉండాలి, మన పక్కింట్లో ఎవరు మనం ఎంచుకోలేము. కానీ ప్రపంచవ్యాప్తంగా మన మిత్రుడు ఉండవచ్చు. ఇవాళ ముఖ పుస్తకం అంటే ఫేస్బుక్ వచ్చిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా కూడా మనకు మిత్రులు ఉంటున్నారు. గతంలో నా చిన్నప్పుడు కలం స్నేహం అనేది ఉంటుంది. కలం స్నేహితులు అని మేమంతా పత్రికల్లో కలం స్నేహం చేసుకునేవాళ్ళం. ఏమన్నా అంతర్జాతీయంగా చూస్తే చాలా దేశాలు రకరకాలు జరుపుకుంటున్నాయి. యాక్చువల్గా రేపు ఆదివారం అంటే అమెరికా, ఇండియాలో మాత్రం ఇప్పుడు మనకు ఆగస్టు 3 రేపటికి వస్తుంది. ఆగస్టు మొదటి ఆదివారం రోజు మనం జరుపుకుంటున్నాం, భారతదేశం కానీ అట్లాగే అమెరికా కానీ. కానీ చాలా దేశాల్లో జూలైలో 20 ఉన్నది, కొన్ని 15 ఉన్నాయి, కొన్ని 10 జూలై ఉన్నాయి. ఒక 20 దేశాలు పరిశీలిస్తే జూలై నెలలోనే దాదాపు 10-12 దేశాలు ఈ అంతర్జాతీయ స్నేహ దినోత్సవం జరుపుకుంటున్నారు. ఎవరికి వాళ్ళు చేస్తున్నారు. కానీ మనం ప్రామాణికంగా తీసుకుంటుంది మనకు ఆగస్టు మొదటి ఆదివారం దీన్ని తీసుకుంటున్నాం. కనుక ఐక్యరాజ్య సమితిలో కూడా ఒక తీర్మానం చేశారు. కానీ మొత్తం మీద మిగతా అంతర్జాతీయ దినోత్సవాల్లాగా ఒక ఫిక్స్డ్ డేట్ అంటూ దీనికి లేకుండా ఉన్నది. కనుక ప్రతి ఆగస్టు 3వ ఆదివారం నాడు జరుపుకుంటున్నాం. ఒకసారి స్నేహానికి ప్రతిరూపంగా చూస్తే మనకు ద్వాపర యుగంలో శ్రీకృష్ణ పరమాత్ముడు, శ్రీకృష్ణుడు అట్లాగే కుచేలుడు చూస్తాం మనం కదా. వాడి సహోద్యాయులు ఇద్దరు చదువుకున్నారు. కలిసి చదువుకున్న సందర్భంలో శ్రీకృష్ణుడు రాజ్యం వెళ్ళిన సందర్భంలో మన కుచేలుడు వచ్చినప్పుడు మనకు సామెత ఉంది కదా వంశీ, ఏంటంటే మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ అని. కనుక అతిథిని ఎట్లా గౌరవించాలో చూసాం. పాదాలను కడిగి నెత్తి మీద నీళ్ళు చల్లుకొని ఆయన సాదరంగా ఇంట్లో తీసుకెళ్లి ఆయన తెచ్చిన పిడికాడు అటుకుల్ని, ముక్కిపోయిన అటుకుల్ని కూడా పరమానందంగా తిని ఆయన తెచ్చి తీసుకున్నాడు. ఆయనకు సకల సౌకర్యాలు కల్పించి పంపించారు. అది స్నేహానికి ఒక రకంగా అంతరాలు లేవు అనడానికి, రాజు పేద అంతరం లేదని దానికి మంచి ఉదాహరణ. తర్వాత మనం చూసుకుంటే స్నేహం చాలా రకాలుగా ఉంటుంది. స్నేహం అంటే దేశాల మధ్య స్నేహం కావచ్చు, వ్యక్తుల మధ్య స్నేహం కావచ్చు,
మనం చిన్నప్పటి స్నేహితులు మర్చిపోలేము కూడా. ఒక మంచి ముద్ర వేస్తారు మన మీద. స్నేహితులు రకరకాలుగా ఉంటారు. మంచి స్నేహానికి మించిన ఒక మంచి అర్థం రామ్మోహన్ రావు గారు, మరింత చర్చలోకి వెళ్దాం, మరింత డీటెయిల్ గా చర్చిద్దాం, మిగతా విషయాలు తర్వాత మాట్లాడదాం. ఒకసారి మనందరికీ కూడా స్నేహితుల దినోత్సవం సందర్భంగా మనందరు ప్రపంచంలోనే అందరు స్నేహితులకు మనం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం వంశీ. రైట్. మన ప్రముఖ కవి రచయిత అన్నదానం సత్యనారాయణ గారు ఉన్నారు. అన్నదానం సత్యనారాయణ గారు, మన సనాతన ధర్మంలో స్నేహానికి ఉన్న ప్రాధాన్యత ఏంటి? మన పురాణాల్లో ఎక్కడైనా ఇలాంటి ప్రస్తావనలు కనిపిస్తాయా? వాటి గురించి కొద్దిగా మాకు వివరిస్తారా? ప్రేక్షకులందరికీ నమస్కారం. ముందుగా మనము ఒక విషయం చెప్పుకోవాలి. ఏంటంటే భారతీయ సంస్కృతి, ఇక్కడ ఉన్న మన విలువలు, వీటిల్లో ఓన్లీ పర్టికులర్గా ఒకరోజు మదర్స్ డే అని, ఫాదర్స్ డే అని, టీచర్స్ డే అని, లేకపోతే స్నేహితుల డే అని, లవర్స్ డే అని, ఇట్లాగా ఒకరోజు ఉండదు. స్నేహం అనేది శాశ్వతమైనది. తల్లిదండ్రులు దైవ స్వరూపులు, ఎప్పుడూ వాళ్ళు దైవమే. తెల్లారు లేచి మాతృదేవో భవ పితృదేవో భవ అంటాం మనం. తెల్లారు లేచి భూమికి నమస్కారం పెడతాం. ఇది ఒక కల్చర్ మనది. అయితే ఇప్పుడున్న ప్రపంచంలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా వేరే వేరే దేశాల్లో మన పిల్లలు ఉంటూ ఉంటారు కాబట్టి ఎప్పుడప్పుడు ఒక అకేషన్ను దృష్టిలో పెట్టుకుని మనకు ఆ రోజు మాత్రమే పర్టికులర్గా ఎక్కువగా మనతో గడపడానికి ఒక స్నేహితుల డే అని, లేకపోతే ఫాదర్స్ మదర్స్ డే అని పెట్టుకోవచ్చు, తప్పేం లేదు. కానీ ముఖ్యంగా మనం ఆలోచించాల్సింది ఏంటంటే భారతదేశ చరిత్రలో పురాణ యుగం నుంచి కూడా మనకు కనపడేది స్నేహము పాజిటివ్గా నెగిటివ్గా ప్రతి చోట కనిపిస్తూ ఉంటాయి. ఇందాక మనం చెప్పుకున్నట్టు, వారు చెప్పినట్టుగా కుచేలుడు శ్రీకృష్ణుడి యొక్క స్నేహము చాలా ఆదర్శవంతమైన స్నేహం. అదే మీకు దుర్యోధనుడు కర్ణుడి దగ్గరికి వచ్చేటప్పటికి అవసరం కోసం దుర్యోధనుడు పాండవులని నిర్జించగలిగిన కెపాసిటీ గల కర్ణుడు దొరికాడని సంతోషించి వెంటనే ఆయనకి ఒక రాజ్యం ఇచ్చేసి, ఇది ఆయన ఒక రాజు చేసి ఆయనకి అండదండలుగా నిలబడ్డాడు. కానీ వాస్తవానికి కర్ణుడి పరిస్థితుల్లో, అప్పుడున్న పరిస్థితుల్లో ఆయన కన్నా మిత్రుడు ఎవ్వరు లేరు. దుర్యోధనుడు అవమాన పరిస్థితుల్లో ఉన్న కర్ణుడిని నెత్తిని పెట్టుకుని కాళ్ళు కడిగి ఒక రాజ్యం ఇచ్చి ఆయనకి ఒక రాజుని చేసి అక్కడున్న పోటీలో నిలబడటానికి ప్రోత్సహించాడు. కాబట్టి జీవితాంతం కర్ణుడు దుర్యోధనుడి కోసం ఏ పని చేయటానికి కొన్నా సిద్ధపడ్డాడు. అదేంటంటే స్నేహం అనేది నెగిటివ్ యాస్పెక్ట్లో వెళ్ళిన స్నేహం, విలువలు కలిగిన స్నేహము కుచేలుడు కృష్ణుడిది. అయితే అవసరాల కోసం వచ్చిన స్నేహము దుర్యోధనుడు కర్ణుడిది. కానీ వాళ్ళ స్నేహం కూడా పవిత్రమైంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, కర్ణుడు ఒకరోజు దుర్యోధనుడి కోసం ఇంటికి వస్తే ఆయన లేడంటే, ఈ లోపల భానుమతి ఒక పాచికలాడుతూ ఉంటుంది. తనే రెండు పక్కల తనేం చేస్తాడు, రెండో పక్క తను పాచికలు మూవ్ చేస్తుంటే అట్లాగే నిలబడి తను పాచికలాడుతూ ఉంటాడు. ఈ లోపల దుర్యోధనుడు రావడం జరుగుతుంది అక్కడికి. వెంటనే భానుమతి లేచి వెళ్ళిపోతుంటే రసఘట్టంలో ఉన్న పాచికలో దీనికి ఆయన మనసులో ఏ రకమైన కల్మషం లేదు కర్ణుడికి. వెంటనే ఆమెను ఇట్లా పట్టుకుంటాడు, కూర్చో అంటాడు. ఆ వడ్డాన్నముకున్న ముత్యాల హారం మొత్తం తెగిపోయి కింద పడిపోతుంది. దుర్యోధనుడు ఎలాంటి వాడంటే, ద్రౌపది నవ్వకపోయినా అరాచకాలు దేనికైనా సృష్టించేసి ఆయన అభిమాన ధనుడని చెప్పుకోవటానికి రకరకాల చేసిన దుర్యోధనుడు, కర్ణుడు తన భార్యని నడుం పట్టుకున్నప్పుడు కూడా ఏమీ అనకండగా కింద పడ్డ ముత్యాలన్నీ ఏరి తీసుకొచ్చేసి అక్కడ పెడతాడు. స్నేహం యొక్క విలువ ఎన్నడదంటే, తన మిత్రుడు ఎంత పవిత్రమైన వాడో దుర్యోధనుడు అక్కడ చూపించగలుగుతాడు. ఇలాంటి ఇన్సిడెంట్స్ దుర్యోధనుడు కర్ణుడి మధ్యన చాలా జరుగుతాయి. అదొక స్నేహం. మూడవది వచ్చేసి, ఇది స్నేహానికి విరుద్ధమైనది ఏంటంటే, మనం ద్రోణాచార్యుణ్ణి అలాగే ఈయన ఎవరు ద్రౌపది యొక్క తండ్రి ద్రుపదుడు
వీళ్ళిద్దరూ చాలా సన్నిహితంగా చదువుకుంటారు, ఒకే మంచం మీద పడుకుంటారు, తిరుగుతారు రాత్రి పగలు. నా జీవితం అంతా నీది అంటాడు ద్రౌపదుడు. నేను రాజు అయిపోయిన తర్వాత రాజ్యమే నీకు సగం ఇచ్చేస్తానని చాలాసార్లు అంటం జరుగుతుంది. కానీ ద్రోణాచార్యుడు చాలా ఇబ్బంది పరిస్థితుల్లో ఒక చిన్న ఆవు కోసం వచ్చి పిల్లాడికి పాలు లేవని వస్తే ద్రౌపదుడు అహంకారంతో నేను రాజుని, నువ్వు నా క్లాస్మేట్ ఏంటి అని చెప్పి అవమానించి బయటకు గెంటుతాడు. ఆ అవమానాన్ని భరించలేని ద్రోణాచారి తన జీవితాంతము తన కక్ష తీర్చుకోవటం కోసమే ఒక రాంగ్ డైరెక్షన్లో కొన్ని చోట్ల వెళ్లాల్సి వస్తుంది. ఇలాంటివి స్నేహంలో వికటించినప్పుడు ఒక్కొక్క చోట పరిస్థితులు కూడా ఇట్లా ఉంటూ ఉంటాయి. కాబట్టి స్నేహం అనేది ఒకరోజు కాదు, జీవితాంతం బతుకున్నంత కాలం ఆ వ్యక్తితో స్నేహం కలిగి ఉండటమే నిజమైన స్నేహం. అద్భుతంగా వివరించారండి. ఇక రామాయణంలో ఉండే స్నేహ ఘట్టం గురించి మళ్ళీ మరో టర్మ్లో మాట్లాడదాం. శిరీష్ గారు ఇప్పుడు ఏ పాట పాడబోతున్నారు? బాగా ఫేమస్ అయిన ఒక మంచి పాటతో. ఫేమస్ అంటున్నారు కాబట్టి ముస్తఫా పాడేస్తాము. జూన్ పోయి జూలై పొడితే సీనియర్ కి జూనియర్ కి కాలేజీ క్యాంపస్ లోనే ర్యాగింగ్ ఆరంభం. స్టూడెంట్ మనసో నందనవనం, వలలుంటాయి ముళ్ళు ఉంటాయి, స్నేహానికి ర్యాగింగ్ కూడా చేస్తుందో సాయం. వాడిపోనిది స్నేహం ఒకటే, విడిపోనిది నీడ ఒకటే, హద్దంటూ లేనిది ఫ్రెండ్షిప్ ఒక్కటే. కష్టం వచ్చినా నష్టం వచ్చినా మారిపోనిది ఫ్రెండ్ ఒక్కడే, కాలేజీ స్నేహం ఎప్పుడు అంతం కానిదే. ఓ ఓ ఓ ముస్తఫా ముస్తఫా డోంట్ వరీ ముస్తఫా, కాలం నీ నేస్తం ముస్తఫా. డే బై డే కాలం బడిలో డే బై డే పయనించే షిప్పే ఫ్రెండ్షిప్ రా. ఓ అద్భుతమైన పాట పాడారండి. బండారు రామ్మోహన్ గారు చెప్పండి సార్. ఇప్పుడు మనం ఒకప్పుడు చూసే స్నేహాలు అద్భుతంగా ఉండేవి, స్నేహం కోసం ఏమైనా చేసే అద్భుతమైన రోజులు ఉండేవి. ప్రస్తుత కాలం ఎలా ఉంది? ఇప్పుడు స్నేహాలన్నీ ఆన్లైన్ స్నేహాలు అయిపోయినాయి, సామాజిక మాధ్యమాల ద్వారా వచ్చే ఫ్రెండ్షిప్ ఎక్కువైంది. ఇవి అనేక వేరే రకంగా వెళ్ళిపోవటానికి కూడా కారణం అవుతున్నాయి. ఇప్పుడు స్నేహాలపై మీరేం చెప్తారు? వంశీ గారు ఇంతకుముందే మన సత్యనారాయణ గారు చెప్పినట్లు అట్లాగే మనకు మధ్య శిరీష కూడా అద్భుతమైన పాటలు పాడుతుంది. ఏమంటున్నానంటే అప్పుడైనా ఇప్పుడైనా స్నేహం విలువ ఒకటే. కాలానుగుణంగా ఎప్పటికప్పుడు స్వార్థపరులు ఉంటారు, మంచి ఉంటారు. ఇంతకుముందు సత్యనారాయణ గారు చెప్పారు కదా, దానిలో మనకు రెండు కనపడుతున్నాయి కదా. ద్రుపదుడు ద్రోణాచారి స్నేహం చూసాం, కర్ణుడు దుర్యోధనుడి స్నేహం చూసాం, అట్లాగే ఇటు పక్కనేమో మనకు కృష్ణుడు కుచేలుడు స్నేహం చూసాం. అంతకుముందు త్రేతాయుగంలో కూడా చూస్తే మనకు సుగ్రీవుడు, మనకు రాముడు స్నేహం, వాదా చేసుకోవడం, అట్లా రకరకాలు చూస్తున్నాం. అందుకని నేను ఏమంటున్నానంటే ఇప్పుడు ఆధునిక ప్రపంచంలో మీరన్న పెడదోరణులు ఉన్నాయి, కాదంటలేదు. నిస్వార్థంగా ఉన్నప్పుడు మధ్య స్నేహితుల మధ్యన కల్మషం లేకుండా జీవితాంతం కలుసుకునేది స్నేహం. అంటే ఏదైనా స్వార్థం ఉందనుకోండి, తప్పనిసరి ఆ స్నేహమే కాదు. మనం ఒకటి నమ్మిన వన్ వే ట్రాఫిక్. మనం నమ్మినాం అనుకోండి, మన స్నేహితుడు ద్రోహం చేసే అవకాశం ఉంటుంది, నమ్మితేనే మోసం చేసే అవకాశం ఉంటుంది కదా. కనుక మీరు అన్నట్టు ఫేస్బుక్ స్నేహాల్లో ప్రాణాలు పోగొట్టుకుంటాం అంటున్నారు, జీవితాలు సర్వనాశనం చేసుకుంటున్నాం అంటున్నారు. దయచేసి వ్యక్తులకు పరిచయం లేకుండా, వ్యక్తులు మనకు ముఖం మీద కనపడకుండా వాళ్ళని నమ్మి స్నేహం చేయొద్దని మనకి స్నేహితులు వచ్చిన సందర్భాన్ని చెప్పాలి ఆధునిక కాలంలో. అట్లాగే దేశాల మధ్య స్నేహం కూడా నేను అంటున్నాను కదా, మన మిత్రుల్ని మనం ఎన్నుకోవచ్చు కానీ ఇరువు పరుగును ఎన్నుకోలేని పరిస్థితి ఉంటుంది. పాకిస్తాన్ ఉంది మన పక్క దేశం, దాన్ని మనం ఎన్నుకునే పరిస్థితి ఉండదు. శత్రు దేశమైన మిత్రు దేశమైన పాకిస్తాన్ కానీ, భూటాన్ కానీ, నేపాల్ కానీ, బంగ్లాదేశ్ కానీ, శ్రీలంక కానీ, మనకు ఇటుపక్క మయన్మార్ కానీ, కిందికి పోతే మాల్దీవ్స్ కానీ, ఇవి మనకి 7 దేశాలు మన పక్కన ఉన్నాయి. దాన్ని ఏం మనం మార్చలేం. ఇరుగు పరుగు వాడిని ఎంచుకునే స్వేచ్ఛ మనకు లేదు, కానీ స్నేహితులను ఎంచుకునే స్వేచ్ఛ ఉంది. కనుక మనం ఏం చేస్తున్నాం, మన భారత విదేశాంగ విధానమే మొదటి నుంచి కూడా ప్రపంచ దేశాల మధ్యన సామరస్యం సాధించాలని, ముఖ్యంగా ఆధునిక భారతదేశ నిర్మాత మొట్టమొదటి ప్రధాని మనకు నెహ్రూ, ఆయన అలీన విదేశాంగ విధానం ఎన్నుకొని మనకు శత్రువులు లేని ప్రపంచం సృష్టించుకున్నాం. వాళ్ళు కొట్లాడుకున్నా మనం దాన్ని తెరువుకోవాల్సిన అవసరం లేదు. మనం మనదే నిధులు అలీన విదేశాంగ విధానాన్ని ఎంచుకున్నాం.
ప్రధానమంత్రులు మారినా, పార్టీలు మారినా మనం ఇవాటి కూడా నిలిచికెళ్తున్నామంటే పక్కనే మన పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్, మొన్న మాజీ ప్రధానమంత్రి, ఆయన మంచి మాట అన్నారు. భారతదేశం ఇవాళ మన ప్రపంచంలో నిలుస్తుందంటే వాళ్ళ విదేశాంగ విధానమే వాళ్ళకి శ్రీరామ రక్ష. అందుకనే మన విదేశాంగ విధానం మీ తెరువు మేము రామ్, మా తెరువు మీరు రావద్దు, కలిసి ప్రపంచాన్ని నడిపిద్దాం అనుకుంటున్నాను. అది మన నిజమైన స్నేహితులు అంటున్నాం. అందుకని రష్యా లాంటి మనకు మిత్ర దేశం ఉంది, అట్లాగే పాకిస్తాన్ అని శత్రు దేశం ఉన్నది. వీటి సమన్వయం ఎట్లా చేసుకుందాం అనే దానికి చూస్తుంటే సంయమనం పాటిస్తూ అపకారికి ఉపకారము నెపమెన్నక చేయువాడే నేర్పరి సుమతి అని ఆఫ్ఘనిస్తాన్ లాంటి దేశానికి పార్లమెంట్ భవనం కట్టించడం. బంగ్లాదేశ్ ఆవిర్భావానికి కారణమై వాడు ఉపకారికి అపకారం చేస్తున్నా కూడా వాళ్ళకి స్నేహస్తం అందిస్తూనే ఉన్నారు. మన స్నేహస్తం వాడిపోనిది, మనం మంచో చెడ్డో కానీ దుష్టో దూరవాడిచుతో అన్నారు. నేను ఏమంటున్నానంటే ప్రతిదానికి సామెతలకు కూడా వ్యతిరేక సామెతలు ఉంటాయి వంశీ. ఇప్పుడు ఆలస్యం అమృత విషం అని మాట ఉంది, కానీ పరిగెత్తి పాలు దాకు నిలబడి నీళ్లు దాకన్నారు. ఈ రెండు సామెతలు మనం ఎట్లా ఆన్వయం చేసుకుంటాం? స్నేహం పట్ల కూడా అదే చేయాలి. మనం స్నేహం మనం నటిస్తుంటే వన్ వే ట్రాఫిక్ కావద్దు కదా. స్నేహం గాని, ప్రేమ గాని, అభిమానం గాని ఇవన్నీ వన్ వే ట్రాఫిక్ ఉండదు. మన అవసరాల నిమిత్తం మన స్నేహితుడు సరైన వాడ కాదా అవునా తెలుసుకోవాలి. ఇంకొక మాట చెప్పి ముగిస్తాను నేను. అంటే మనకు మన తల్లిదండ్రులు ఉంటారు, మనం చెడిపోతుంటే వాళ్ళు ఏం చేస్తారు? నీ స్నేహితులు దొంగలరా, నీ స్నేహితులు తెరువు పోకురా, వాడే నీకు నేర్పుతున్నారంట. మరి వాళ్ళ తల్లిదండ్రులు కూడా అదే అనుకుంటాడు, మన స్నేహితుల తల్లిదండ్రులు కూడా. అంటే పరస్పరం స్నేహితుల మధ్యన ఒక అవగాహన ఉన్నప్పుడు ఇటువంటిది రావు. లేకపోతే ఏమైందంటే దుష్ట స్నేహం కూడా చెయ్యొద్దు అని దానికి చాలా ఉదాహరణ ఉన్నాయి. దుష్ట స్నేహం చేస్తే మనం నష్టపోతాం కదా. అందుకని స్నేహితుని అంచనా వేసే క్రమంలో మనం స్నేహితం చెయ్యొచ్చా చెయ్యొద్దా అని మనం అంచనా వేసుకోవాలి. మనకు పనికి వస్తున్నా రాడా కాదు, ఇద్దరికి ఉపయోగకుశల పని. మన స్నేహస్తం వల్ల వాళ్ళకు లాభం జరగాలి, మనకు లాభం జరగాలి. కానీ మన స్నేహస్తం వల్ల వాడి స్వార్థ కోసం స్నేహం చేసిన అనుకోండి, ఇంతకుముందు మీరు చెప్పినట్టు వచ్చి అది మన నష్టమే అవుతుంది. కాకపోతే మెతుకు అంతా, అన్నం అంతా ఉడికిందా లేదా చూడడానికి ఒక్క మెతుకు చాలు కదా. అట్లాగే మనకు స్నేహం కోసం కొన్ని స్నేహాలు మనకు అనుకోకుండా జరుగుతాయి. పాఠశాల విద్యలో ఉన్నప్పుడు మనకు పక్కన క్లాస్మేట్స్ మనం అనుకుంటే రారు కదా, ఎవరో వస్తారు. వాళ్ళని మన బెస్ట్ ఫ్రెండ్ ఎవరంటే చెప్పగలుగుతాం ఒకరిద్దరి పేర్లు, కానీ అందరికీ చెప్పలేం కదా. కానీ స్నేహితం శాశ్వతంగా నిలిచే క్రమంలో ఇప్పుడు ఈ మధ్యన కొందరు 10th క్లాస్ బ్యాచ్ అని, డిగ్రీ బ్యాచ్ అని, ఇంటర్మీడియట్ బ్యాచ్ అని చాలా పాత స్నేహితులను గుర్తు చేసుకోవడానికి మేము కూడా మన 73 SSC బ్యాచ్ 2 సంవత్సరాల క్రితం మేము కూడా బాల్య స్నేహితులు అందరం కలిసాం. వాళ్ళ అనుభవాలను ఎవరు వేసుకున్నాం. ఇట్లాంటి ఇప్పుడు ఈ వయసులో అవసరం అంటున్నాం. ఒక 25 ఏళ్ల క్రితం, 50 ఏళ్ల క్రితం కలిసిన స్నేహితులను మనం మళ్ళీ జీవితంలో కలలేకపోవచ్చు. కానీ ప్రపంచవ్యాప్తంగా ఎక్కడున్నా సరే వాళ్ళని కలిసే ప్రయత్నం చేస్తున్నప్పుడు మన గత అనుభవాలు, గతంలోని మంచి తీపి సంఘటనలు, చేదు సంఘటనలు కూడా గుర్తు చేసుకొని హాయిగా నవ్వుకుంటా. అట్లాంటి ఈ స్నేహితుల దినోత్సవం సందర్భంగా ఇంతకుముందు సత్యనారాయణ గారి అన్నతో నేను ఏకీపిస్తున్నాను. మనకు తద్దినం పెట్టినట్టు దినాలు ఉండవు. దినం అనేదే మనకు సరైనది కాదు. కనుక మనం ప్రతిరోజు ఫ్రెండ్షిప్ డే జరుపుకోవాల్సిందే, ప్రతిరోజు చేయాల్సింది. దానికి ఒక మంచి ఆధునిక సాధన మనకు వచ్చేది కదా, ఇప్పుడు చూస్తున్నాం కదా. నేనైతే ఆఫ్టర్ 2020 ఒక సంక్షోభం నుంచి ఒక పరిష్కారంగా అనుకున్నాను. నేను రోజు 7 టీవీలో మాట్లాడగలుగుతున్నాను. ప్రపంచంలో మిత్రులందరితో నేను పిల్లలతో కానీ, మిత్రులందరితో, బంధువులతో కూడా మనం మాట్లాడగలుగుతున్నాం. ఈ మంచి అవకాశం అంటే ఒక టెక్నాలజీ, ఈ టెక్నాలజీ వల్ల మంచి అవకాశం లభించిందని దుర్వినియోగం చేసుకునే వాళ్ళు ఉన్నారు. దాన్ని మన స్నేహితుల దినోత్సవం సందర్భంగా మీరు దుర్వినియోగం చేయకండి ఈ మాధ్యమాలను అంటున్నాను. కత్తితో కూరగాయలు కోయొచ్చు, మెడకాయలు కోయొచ్చు. సెల్ ఫోన్ కానీ వాటి శాస్త్ర సాంకేతిక రంగాలు మరిన్ని విషయాలు తర్వాత షేర్ చేసుకుందామండి. ఒక్క మాట సార్ అయిపోయింది. అవకాశాలు వచ్చినాయి కానీ అవకాశాలను సరిగ్గా వినియోగించుకుంటే మంచిది, దుర్వినియోగం చేసి. సత్యనారాయణ గారు, మనకి రామాయణంలో కూడా మనకి ఎన్నో స్నేహ ఘట్టాలు కనిపిస్తాయి. రాముడు వాలి మధ్య స్నేహం, రాముడు సుగ్రీవుడు మధ్య స్నేహం, వాలికి ఎట్లా ఇబ్బందులు పెట్టింది, వాలి లాంటి బలాఢ్యుడిని రాముడు వల్ల ఓడించగలిగారు. ఇంకా ఎన్నో ఘట్టాలు ఉన్నాయి, రాముడు విభీషణుడు, ఇట్లా వాటి గురించి కాస్త వివరిస్తారు. రామాయణంలో ప్రతి చోట కూడా ధర్మాధర్మాల విచక్షణే ఎక్కువ ఉంటుందండి. సాక్షాత్తు రాముడు రామో విగ్రహాన్ ధర్మ అన్నాడు. రాముడు ఏం చేస్తే అదే ధర్మం, ధర్మమూర్తి అయిన ఆయన తనకి సంబంధించినంత వరకు సీత అమ్మవారు అనేది ఒక కథలో ఒక భాగంగా తీసుకున్న, దేశంలో మొత్తం రాజ్యమంతా తిరిగి, అడవులంతా తిరిగి రాక్షస ప్రవృత్తి గల వ్యక్తులందరినీ చంపడంలో భాగంగానే వాలి అనే వ్యక్తికి చావు లేకుండా వరాలు ఉన్నాయి. అతను చాలా బలవంతుడు.
ఆ వాలి తన బలమైన శక్తివంతమైన తన యొక్క ప్రవర్తన వల్ల సుగ్రీవుడిని భార్యని చెరపట్టి చాలా ఇబ్బందుల పాలు చేయటం, దీన్ని చూసిన తర్వాత మనకి కలిగినది ఏంటంటే సందర్భానుసారం ఆంజనేయ స్వామి సుగ్రీవుడికి రాముడికి మైత్రి చేస్తాడు. ఈ మైత్రి అనేది చిరకాలం నుంచి వచ్చిన స్నేహం, బాల్య స్నేహం కాదు. ఒక సబ్జెక్ట్ మీద ఒక పరిస్థితులను బట్టి ఆ రోజుకు ఆ రోజు స్నేహం. మనం ఏం చేస్తాం, అమెరికా పెడితే ఈరోజు మనకు ఎక్కడ ఏం ఉండాలో, షెల్టర్ ఏంటో, మన పరిస్థితి ఏంటో, మన ఉద్యోగం ఏంటో తెలియని పరిస్థితుల్లో ఎవరో ఒకళ్ళు సడన్గా కలిసేసి మన ఊరు వాడు, మన తాలూకా వాడు, జిల్లా వాడు ఆదరించి మనకు అన్నీ కూడా సౌకర్యాలు కలిగించి అతను కారులో తీసుకెళ్ళి ఆఫీసులన్నీ పరిచయం చేసి చేస్తాడు. తాత్కాలికమైన స్నేహమే, కానీ చాలా రోజులు ఆ స్నేహాన్ని గుర్తుపెట్టుకుంటారు. అలాగే ఈ తాత్కాలికమైన స్నేహమైనప్పటికీ ధర్మాచరణ కోసం, ధర్మ సంస్థాపన కోసం రాముడు సుగ్రీవుడికి సహాయం చేసి వాళ్ళని చంపడం జరుగుతుంది. అది ఒక ఘట్టం. ఈ రెండో విషయం ఏంటంటే, రావణాసురుడి తమ్ముడు విభీషణుడు రాముడు చేస్తున్న దుశ్చర్యలని విసుగెట్టి ఇది అధర్మం అని తెలిసి రాముడికి శరణొచ్చిన తర్వాత రాముడు అతనితో స్నేహం చేస్తాడు. నువ్వు నా మిత్రుడివి అంటాడు అని అందరితో ఊరుకోడు. వెంటనే ఏం చేస్తాడు, లంకకి నిన్ను పట్టాభిషేకం చేస్తున్నాను, ఇమీడియట్గా పట్టాభిషేకం చేస్తాడు అందరి దగ్గర. అప్పుడు జాంబవంతుడు అంటాడు, లక్ష్మణుడు కూడా అన్నాడు, ఒక చోట ఉంది, మీరు విభీషణుడికి పట్టాభిషేకం చేశారు లంకకి, రావణాసురుడే వచ్చి మిమ్మల్ని శరణజొచ్చి మిమ్మల్ని కాలు పట్టుకుంటే అప్పుడు ఆయన లంకాని మీరు విభీషణుడికి ఇవ్వడం కరెక్టేనా అని అడుగుతాడు. అప్పుడు రాముడు ఏమంటా అంటే, అలాంటి పనే జరిగితే విభీషణుడికి నాకు అయోధ్య ఇచ్చేస్తాను అంటాడు. అంటే ధర్మముని యొక్క విశిష్టతని అక్కడ చాటడం కోసమే ఆ పురాణాన్ని మనం తీసుకోవాలి. ఇలాంటి ఇన్సిడెంట్స్ మనకి రామాయణం, భారతంలో చాలా చోట్ల ఒక స్నేహం అనేది పరిస్థితులను బట్టి కూడా స్నేహం వస్తూ ఉంటుంది. ఆ పరిస్థితులు తదనంతరం మా నార్మల్సీ వచ్చేస్తూ ఉంటుంది. శాశ్వతమైన స్నేహం అనేది బాల్య స్నేహం మనకు కనపడింది. కృష్ణుడు కూర్చాడుదే బాలస్నేహం. మిగతావన్నీ కూడా పరిస్థితులను బట్టి అక్కడున్న సిచ్యువేషన్స్ బట్టి స్నేహము, దానికి అనుగుణంగా వాళ్ళు స్నేహానికి సరైన విలువలు ఇవ్వటం అనేది జరుగుతుంది. ధన్యవాదాలు అన్నవారు సత్యనారాయణ గారు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకొని మళ్ళీ కార్యక్రమంలోకి తిరిగి వద్దాం. ఆ కార్యక్రమంలోకి ఎంటర్ అవుతున్నాం. శిరీష గారు, ఇప్పుడు ఏ పాటతో మనం కార్యక్రమాన్ని తిరిగి కొనసాగిద్దాం? బ్రేక్కి ముందు గురుగారు బాల్యం గురించి మాట్లాడారు కదా, సో అందుకని కొంచెం దానికి రిలేటెడ్గా పాట పాడుతుంది ఇప్పుడు. నైస్ నైస్. దోసిట్లో ఒక్కో చుక్క పోగేసి ఇస్తున్నాగా, వదిలేయకు సీతాకోక చిలుకలుగా, వామో బాగుంది చిట్క నాకు నేర్పిస్తే చక్క, సూర్యుణ్ణి కరిగిస్తాగా చినుకులుగా, సూర్యుడు ఏడి నీతో ఆడి చందమామైపోయాడుగా, తూనీగా ఎందాక పరిగెత్తావే రావే నా వంక, దూరంగా పోనీక ఉంటాగా నీ వెనకాలే రాని సాయంగా, ఆ వంక ఈ వంక హో తిరిగావే ఎంచక్క, ఇంకా నా చాలింక హో ఇంతేగా నీ రెక్క, ఎగిరేనా ఎప్పటికైనా ఆకాశందాకా. ఓ అద్భుతం. బండారు రామ్మోహన్ గారు, చెప్పండి సార్. ఇప్పుడు మనం ఎన్నో స్నేహాలు చూస్తున్నాం. అమెరికాకి మనకి ఉండే స్నేహం ఎలాంటిది? మోడీ ట్రంప్ బంధాన్ని మీరు ఎలా నిర్వచిస్తారు? ఇది నిజమైన స్నేహమేనా లేదా అవసరార్థం వచ్చే స్నేహమా? ఖచ్చితంగా అవసరార్థం వచ్చే స్నేహం అంటున్నా. ఎందుకంటే ఇప్పుడు ట్రంప్ మధ్యన గ్యాప్ వచ్చింది 4 ఏళ్ళు.
2016 నుంచి 2020 దాకా 2024 నుంచి మొన్న 6 నెలలు అయింది తాను ట్రంప్ అధికారంలోకి వచ్చి. కానీ మన భారత ప్రధానమంత్రి మోడీ గారు 11 ఏళ్ళుగా ఆయన అధికారం. 2016 నుంచి 20 దాకా ట్రంప్ నాకు మంచి స్నేహితుడు అని చెప్పి, అంటే నమో మోడీ అని, అలాగే హౌ డు యూ ట్రంప్ అని చెప్పి అనేక సమావేశాలు అమెరికాలో జరిగినాయి, కాదట్లేదు నేను. కానీ వాళ్ళ ఆ స్నేహమే వికటిస్తే ఏమవుతుంది అని చూస్తున్నాం కదా. స్నేహమే అంటే తమ్ముడే పేకాటి అంటున్నాడు మోడీ మనకు ట్రంప్. చూస్తున్నాం కదా. మంచి స్నేహ దేశం, మాకు మంచి మిత్ర దేశం భారత్, కానీ మేము మాత్రం రష్యాతో వాళ్ళు స్నేహం చేస్తే నేను ఊరుకోనంటున్నాను. ఇదే సమస్య. పాకిస్తాను ప్రోత్సహిస్తూ పాకిస్తాన్ ప్రధానమంత్రి మన సైన్యాధ్యక్షుడిని మునీర్ని పిలిచి స్నేహస్తం అందించి అక్కడ కూర్చుని పెట్టి పక్కలో బల్యంలాగా ఉన్న మన పాకిస్తాన్ ప్రోత్సహిస్తూ గాడిదల గుర్రాన్ని ఒకే ఘాటు కడుతున్నాడు. మంచి స్నేహితుడు అతడు కాడు కదా. మంచి స్నేహితం అంటే నెహ్రూ కాలం నుంచి ఇప్పటి వరకు ప్రభుత్వాలు మారినా, పార్టీలు మారినా, ఆనాడు వాజ్పేయి గారు ఉన్నా, ఇవాళ మోడీ గారు ఉన్నా, అంతకుముందు జనతా ప్రభుత్వం మొరార్జీ దేశాయ్ గారు ఉన్నా, భారత ప్రధానులుగా కాంగ్రెస్ వాళ్ళు వరుసగా సిలిసిల అంటే నెహ్రూ గారు కానీ, మన ఇందిరాగాంధీ గారు కానీ, రాజీవ్ గాంధీ గారు కానీ, తర్వాత పివి నరసింహరావు, మన్మోహన్ సింగ్, ఏ కాలంలో కూడా మనం నమ్మదగ్గ మిత్రులు ఎవరు? రష్యా కదా. అందుకని ఇక్కడ ఏమవుతుందంటే మనకు నమ్మదగ్గ మిత్రులు ఎవరు అనేది మనం ఎంచుకోవాలి. కానీ మోడీ గారు కానీ గతంలో బీజేపీ ప్రభుత్వాలు 2 సార్లు కూడా కొంచెం అమెరికాని ఎక్కువ నమ్మి మోసపోయినాయి అని అనుకుంటున్నాను. అంటే నమ్మదగ్గ మిత్రుడు కానే కాదు అమెరికా. ఇప్పుడు దూరవిజితం అన్నట్టు చైనాతో దూరంగా ఉండొచ్చు. చైనా అట్లా నమ్మదగ్గ మిత్రుడు కాదు, మిత్రుడే కాదు కనుక సమస్య లేదు. కానీ మిత్రుడుగా నటిస్తూ మేకవన్న పులిలాగా చేస్తున్న అమెరికా రాజకీయాలను మనం అడ్డుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఇటు చూస్తున్నాం కదా వచ్చి మనకు ఈ సుంకాల పోరాటంలో మనను ఎట్లా బాధపెడుతున్నా చూస్తున్నా. గట్టిగా మాట్లాడితే రష్యాతో మిత్రుత్వం వదులుకోమని మనం హెచ్చరిస్తున్నారు. రష్యా నుంచి మనకు చమురు కానీ లేకుంటే ఆయుధాలు కానీ తీసుకోవద్దు అంటున్నారు. తీసుకున్నందుకు ప్రతీకార సుంకాలు వేస్తున్నారు అంటున్నారు. కనుక నమ్మదగ్గ మిత్రుడు కాని వాడిని మోడీ గారు నమ్మారు. అది కాకుండా ఒక రకంగా చెప్పండి, మన పార్లమెంట్ లో కూడా చిచ్చు పెట్టారు ఆయన. ఇటీవల అంటున్నారు కదా 29-30 అన్నారు. ఏమని? పాకిస్తాన్ ఇండియా మధ్య నేనే యుద్ధం ఆపినాను. కేపాల్కును ట్రంప్ కు పెద్ద ఏం తేడా లేదంటారు నేనైతే. కనుక మోడీ గారు ఇప్పటికైనా కొంచెం కళ్ళు తెరిచి మన దేశంలో చిచ్చు పెట్టే మా ట్రంప్ మాటలు నమ్మకుండా, ట్రంప్ ప్రమేయం లేకుండానే ట్రంప్ మధ్యవర్తిత్వం లేదు అని గట్టిగా ప్రకటిస్తే మంచిది. ఇంకా తన స్నేహితులని నమ్మితే మనం మోసపోయినట్టు లెక్క. ఇప్పుడు కూడా తమ నిలువులు తప్పిన తమ మిత్రుడు శత్రువుల గురు గదలా సుబుతి అన్నాడు. మన నిలవులు తప్పినట్టు మన తమ మిత్రుడు గారు శత్రువులు ఉంటారు. ఇట్లాగే నిలవులు తప్పినా కూడా మంచి మిత్రులు దొరికే అవకాశం ఉంటుంది. మనకు రామాయణంలో సీతా త్రిజట, అసలు నిజంగా ఆమె రాక్షసి, ఈమెమో ఒక మానవ రూపంలో ఉన్న దేవత. కానీ ఇద్దరి మధ్యన ఎప్పుడు ఎట్లా కెమిస్ట్రీ కుదిరింది? ఒక రకంగా చెప్పానంటే చాలా అద్భుతంగా సీతా త్రిజట మాట్లాడుకునే సంభాషణలు రామాయణంలో కనపడతాయి. అంతేందుకు మహాభారతంలో కూడా కృష్ణుడు అట్లాగే అర్జునుడు, మనం మర్చిపోయాను, కృష్ణుడు అర్జునుడు కూడా వారు మంచి ఫ్రెండ్స్. బావా అన్నా ఏమన్నా మంచి ఫ్రెండ్స్ వాళ్ళు. కానీ కనుకనే మిగతా అందరికంటే కృష్ణుడు ఎవరిని ఆదరించిండు, ఎవరిని ప్రేమించిండు? మనకు అర్జునుడే కదా. అందుకని స్నేహానికి అది కూడా ఒక నిదర్శనం అంటున్నాం. ఇవాళ మనం కూడా రాజకీయాలు కురుక్షేత్ర యుద్ధం నుంచి మొదలు పెడితే ఇప్పటిదాకా ఆధునిక యుద్ధాల్లో కూడా మన స్నేహితులు ఎవరు, మన శత్రువులు ఎవరు తెలుసుకోకపోతే అంతకంటే అజ్ఞానం లేదంటున్నాను. అజ్ఞానం అంటున్నాను. అంచనా వేయాలి. అంటే పువ్వు పుట్టగానే పరిమళిస్తుందా అంటే కాకపోవచ్చు. కానీ మనం ఎదుటి మిత్రుడిని మనం చేసుకునే ముందు మనం కొంచెం ఒక 2 రోజులు స్నేహం చేస్తే మంచిగా చెడ్డ తెలుస్తుంది. కనుక మన స్నేహాన్ని వాడుకొని వారు దుర్వినియోగం చేస్తున్నారా? అటువంటి వాడిను గక్కున విడవాలంటారు. అక్కరకు రాని చుట్టం తాను ఎక్కిన బారిన గుర్రం గ్రక్కున విడవం కావాలి అన్నట్టు సుమతి శతక గారు చెప్పినట్టు మనకు పనికిరాని స్నేహం చేయదు. అంటే పనికొచ్చే స్నేహం అంటే మన స్వార్థం కూడా ఉండొద్దు. అందుకని నిస్వార్థమైందే స్నేహం. ఒకరి కష్టం వస్తే ఇంకొకరికి కాలికి ముళ్ళు ఇరిగితే తీసుకునేది స్నేహం అంటున్నాడు. అంతిమంగా స్నేహాల్లో ఒక ధర్మం పాటించాలి, స్నేహ ధర్మం. మనకు స్నేహంలో స్వార్థాలు ఉండొద్దు. నెంబర్ 1, స్నేహం శాశ్వతంగా ఉంటది. స్నేహంలో పరస్పర విరుద్ధ భావాలు ఉన్నా కూడా మంచిని ప్రోత్సహించాలి, చెడ్డను తీసేయాలి. అందుకనే కదా కర్ణుడు దుష్ట స్నేహం చేయడం వల్ల మంచివాడైనా కర్ణుడు దుష్ట స్నేహం వల్ల నష్టపోయాడు. మన దగ్గర కూడా మన స్నేహితులు కొందరు ఉంటారు మనకు తప్పుడు నేర్పే. తాగుడు, ఇప్పుడు చూడండి మీరు, తాగుడు కానీ వ్యభిచారం కానీ ఇట్లాంటివన్నీ స్నేహితుల వల్ల నేర్చుకుంటాం మనం. కనుక స్నేహితులు అటువంటి పద్ధతులు పోయినప్పుడు దాన్ని దూరంగా ఉంచి అటువంటి స్నేహితులు దూరంగా ఉండాలి అని నేను అంటున్నాను. అందుకనే స్నేహితంలో కూడా మంచి చెడ్డ ఉంటుంది. అన్నిటికంటే మనం ఎవ్వరికి చెప్పుకోలేని, చివరికి భార్య కూడా చెప్పుకోలేని దాన్ని కూడా మన స్నేహితులు చెప్పుకుంటాం. స్నేహితుడు ఎప్పుడు కూడా మన లోపాలను మన ముందే చెప్పేవాడు స్నేహితుడు. అందుకని చెడు చెవిలో చెప్పండి, మంచి మనకు బహిరంగంగా చెప్పండి అని అంటారు. చెడు చెవిలో చెప్పేవాడు స్నేహితులే.
అంతెందుకు ఇప్పుడు మా కాలంలో కంటే మా నాన్న వాళ్ళ కాలంలో అయితే చిన్నతనంలో పెళ్లి చేసేవాళ్ళు. ఓ స్నేహితుల్లాగా ఉండేవాళ్ళు. 60-70 ఏళ్ళు బతికినా కూడా ఇప్పుడు స్నేహితుల్లాగా ఉండేవాళ్ళు. ఇప్పుడు కూడా భార్య అతి మంచి స్నేహితురాలు అంటున్నాడు. భార్యను భార్యగా కాకుండా ఒక స్నేహితురాలుగా చూస్తే స్పష్టంగా చాలా సలహాలు ఇస్తున్నట్టున్నాడు. అంటే ఒక ప్రతి పురుషుడి విజయం వెనుక స్త్రీ ఉన్నట్టే భర్త భార్యకు కూడా మంచి స్నేహితులు అంటున్నాడు. ఆ అవగాహన ఉంటే ఇద్దరి మధ్యన ఆ మెంటాలిటీ ఉంటే, ఆ కాంబినేషన్ ఉంటే అందరికంటే రోజు కలిసి ఉండే వాళ్ళు కదా, వాళ్ళ మధ్య స్నేహభావం ఉంటే తప్పక ఆ కుటుంబం బాగా విజయవంతం అవుతుంది, ఆ సంసారం బాగుపడుతుంది, ఆ పిల్లలు కూడా బాగుండే అవకాశం ఉంటుంది. అందుకని స్నేహంలో ఆడ మగ తేడా లేదు. కానీ కొంతవరకు మనకు అవరోధాలు ఉంటాయి. ఎందుకంటే ఆడవాళ్ళు మగవాళ్ళు స్నేహం చేస్తే చాలా వరకు అనుమానాలు వస్తుంటాయి. కనుక చూడండి, ఆడవాళ్ళ అన్నయ్య అని పిలవడం ఎంత స్నేహితుడైనా. దీంతో ఏమవుతుందంటే మనకు సినిమాలు కూడా వచ్చినాయి చాలా. రామ్మోహన్ గారు మళ్ళీ వద్దాం ఆ టాపిక్ లోకి. మనం జీవితంలో కూడా స్నేహ మాధుర్యాన్ని మనకు దాన్ని అవలోకించి ఆస్వాదించే అది ఆ పరిణతి కూడా స్నేహితులకు ఉండాలి. అన్నదాన సత్యనారాయణ గారు, ఇప్పుడు స్నేహం రకరకాల పరిధులు విస్తరిస్తూ వస్తుంది. ఈ స్నేహం మంచిదా చెడ్డదా? ఒక మంచి స్నేహాన్ని ఎలా గుర్తుపట్టాలి? స్నేహితులు ఎవరితో స్నేహం చేస్తే మంచిది? ఆఫీస్లో ఫ్రెండ్ ఉంటే మంచిది, కొన్నిసార్లు ఉండకపోతే మంచిది. లేకపోతే అట్లా చుట్టుపక్కల మన ఇంటి చుట్టుపక్కల స్నేహితులు ఉంటే కొన్నిసార్లు మంచిది, కొన్నిసార్లు మంచిది కాదు. ఫ్రెండ్షిప్ చేయటానికి అవతల వ్యక్తి మంచివాడా కాదా అనేది ఎలా గుర్తించగలుగుతాం? దీనికి ఏమైనా కొలమానం ఉందా? మన ధర్మంలో దీని గురించి ఏమైనా చెప్పారా? ధర్మాలు అధర్మము దీని వాటి సంగతి అటుంచిన ప్రతి వ్యక్తి కూడా తన యొక్క ఆలోచనలకి అనుకూలంగా ఎవరుంటే వాళ్ళతో స్నేహం చేస్తాడు ఈ రోజుల్లో. ఎందుకంటే తను క్లబ్కి వెళ్ళే అలవాటు ఉంది, ఎదటవాడు ఆ గల్లీలో ఎవరు క్లబ్కి వెడతారో వాళ్ళతో ఎక్కువ స్నేహం చేస్తాడు. ఎందుకంటే ఆయనకి టైంపాస్ కావాలి, తలుపు కొట్టంతో ఫోన్ చేయంతో రావాలి. అదే రకంగానే ఆఫీసులోకి ఉంటే తనతో పాటు తిరిగేవాళ్ళు, తనకేదన్నా హెల్ప్ చేసేవాళ్ళు, తనకన్నా సీనియర్ ఎవరన్నా హెల్ప్ చేసేవాళ్ళు ఉంటే ఆయన హెల్ప్ తీసుకుని తను కూడా డెవలప్ అయితే అది సంతోషమే. అలాంటి స్నేహాలు, మంచి స్నేహాలు ఉంటాయి. వ్యాపారాల్లో కూడా నా వ్యాపారముతో పాటు నా మిత్రుడు కూడా వ్యాపారం పెరగాలి, నా కాంపిటేటర్ కాదు అతను, కాబట్టి అతను కూడా డెవలప్ అయితే తప్పే ఉందని అతను సలహాలు ఇచ్చి మెళకువలు నేర్పి అతన్ని డెవలప్ చేసే స్నేహాలు సహజంగా మనం చూస్తూ ఉంటాం. ఇంకా చెప్పాలంటే స్నేహంలో రాజకీయాల్లో స్నేహాలు వికటిస్తూ ఉంటాయి. ఒక పార్టీలో చాలా మిత్రులుగా ఉండి పోరాటాలు చేసి అన్ని రకాలుగా వాళ్ళు ఒక పదవుల్లో ఉండి చాలా గొప్ప గొప్ప వాళ్ళు అయిపోయిన తర్వాత కూడా కారణం లేకుండా విరోధం పెట్టుకుని పార్టీలు మారినందువల్ల వచ్చిన ఇబ్బందులు, వాళ్ళతో ఎంత దూరమైనా ప్రవర్తించే స్నేహాలు కూడా రాజకీయాల్లో ఉంటాయి. కాబట్టి మనము ఆలోచించాల్సింది ఏంటంటే ఎప్పటికప్పుడు మనం చేసే పని పట్ల సమాజానికి మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అనేది ఆలోచిస్తే ఏమిటంటే, భారతంలో విదురుడు ఒక విషయం చెప్తాడు. ఒరిలే యవి యొనరించిన నరవర అప్రియమగు తానురులకు సేయకునికిని పరాయణము పరమధర్మ పదములకెల్లన్ అంటాడు. ఎవరన్నా కానీ ఇతరులు తన పట్ల అన్యాయం చేస్తే, అక్రమం చేస్తే, మోసం చేస్తే అలాంటి పనే ఇతరుల పట్ల తను చేయకుండా ఉండటమే గొప్ప లక్షణము. అలాగే స్నేహంతో కూడా మనం ఎదుటవాడి యొక్క మంచితనాన్ని ఆలోచించి చూసి మన స్నేహితుడి పట్ల అలాంటి విధేయతతో, అలాంటి గౌరవంతో ఆదరించినప్పుడే ఆ స్నేహానికి బలం చేకూరుతుంది, అర్థం ఉంటుంది. అద్భుతంగా వివరించారు సత్య గారు. శిరీష్ గారు, ఇప్పుడు ఏ పాట పాడబోతున్నారు? కొంతకాలం కింద సో పెద్దలు చెప్పినట్టే బొమ్మ బొరుసు లాగా మంచి స్నేహితులు కలిసి ఉండాలి అని
బొమ్మ బొరుసు లేని నాణానికి విలువుంటుందా, మనమిద్దరము పుట్టుండకపోతే చెలిమికి విలువుందా, సూర్యుడు చంద్రుడు లేని గగనానికి వెలుగుంటుందా, మన కన్నులలో కొలువుండకపోతే చెలిమికి విలువుందా, గలగలమని సిరిమూవగా కలతెరుగని చిరునవ్వుగా నా ఎదలయలే తన మధురిమలై పాడాలి నీ స్నేహం. కొంతకాలం కిందట బ్రహ్మదేవుని ముంగిట రెండు ఆత్మలు కోరుకున్నవి ఓ వరం, రూపురేఖలు వేరట ఊపిరొకటే చాలట, ఆ వరాన్ని స్నేహం అంటున్నా మనం. అద్భుతంగా పాడారండి. బండారు రామ్మోహన్ గారు, ఇక మన తెలంగాణ రాష్ట్రానికి వద్దాం. మన సీఎం రేవంత్ రెడ్డి గారుతో కవిత స్నేహం చాలా, దానిపైన చర్చ జరుగుతూ ఉంది. వారి స్నేహం ఎలాంటిది? మీకేమైనా వారి స్నేహం పైన మీకుండే అభిప్రాయం ఏంటి? అంటే ముఖ్యంగా రాజకీయాల్లో అంటే శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉంటారు. కానీ స్నేహాలు ఉండాలి. రాజకీయాల్లో కూడా విధానపరంగా ఎంత తీవ్రంగా విమర్శించుకున్నా, ఒక రకం చెప్పానంటే అవసరం వచ్చినప్పుడు తప్పక దాన్ని లైట్ గా తీసుకునే పరిస్థితి కూడా రావాలి. ఉదాహరణ చెప్తాను. మీరు రేవంత్ రెడ్డి గారి ఉద్యమం పార్లమెంట్ లో ఒకసారి ఇందిరాగాంధీ గారు చాలా ఆవేశంగా ప్రతిపక్షాలను దుమ్మెత్తి పోస్తూ ప్రసంగిస్తుంటే వాజ్పేయి గారు అన్నాడు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు. వాజ్పేయి గారు అకస్మాత్తుగా లేవగానే స్పీకర్ కూడా అవకాశం ఇచ్చాడు. ప్రధానమంత్రి మాట్లాడుతున్నప్పుడు వెంటనే ప్రతిపక్ష నాయకుడిగా లేవగానే అవకాశం ఇస్తే, అమ్మా మీరు ఇంత ఆవేశంగా మాట్లాడుతున్నారు, ఆవేశంలో కూడా మీరు అందంగా ఉన్నారు అన్నాడంట వాజ్పేయి. అంత ఆవేశంలో ఆయన పక్కన నవ్విద్దాడు. అది నిజంగా చెప్పాలంటే సమయం పాటించింది. అట్లానే ఇప్పుడు కవితకు రేవంత్ రెడ్డికి స్నేహం అని అంటే ఎప్పుడైనా సరే నా ఉద్దేశం అంటే ఒక ఏజ్ లో ఉన్న వాళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ 60 ఏళ్ళ లోపు వాళ్ళు, వీళ్ళందరూ 50-60 మధ్యన ఉన్నవాళ్ళు కనుక అట్లా చూసుకుంటే ఉండొచ్చు. కానీ స్నేహం వేరు, రాజకీయాలు వేరు కదా. అంటే మన పేకాడే బామ్మర్ది అన్నట్టు ఎక్కడికక్కడ రాజకీయ విమర్శలు వచ్చినప్పుడు చేసుకుంటుంటారు. అంతేందుకు మోడీ మన రేవంత్ రెడ్డి గారిని చూడండి, బడే బాయ్ చోటే బాయ్ అన్నారు కదా. విధానపరంగా వస్తే మోడీ ఏమో రేవంత్ రెడ్డిని విమర్శిస్తున్నారు, రేవంత్ రెడ్డి మోడీని విమర్శిస్తున్నారు. అది సహజం అంటున్నారు. అందుకనే స్నేహంలో వ్యక్తులే కాదు వంశీ, పుస్తకాలు కూడా మంచి స్నేహితులు అంటారు. అలా వ్యక్తులు మాత్రమే కాదు, పుస్తకాలు అన్నిటికంటే మంచి స్నేహితులు అంటారు. నిజంగా చెప్పాలంటే వ్యక్తుల కంటే కూడా అంటే వ్యక్తిత్వాన్ని పెంచేది పుస్తకాలు కదా. స్నేహం అనగానే కేవలం వ్యక్తుల మధ్యన స్నేహం అనుకుంటున్నాం మనం. అది కాదు. మంచి పుస్తకాలు చదివితే మంచి రకంగా పరిణతి వస్తుంది. దాంతో మంచి మన సమాజంలో ఎట్లా మెలగాలని తెలుస్తుంది. ఒక్కోసారి ఆ పుస్తకాలు మనకు చాలా పనికి వస్తాయి. అవి ఒక రకంగా చెప్పే స్నేహితుడి కంటే భర్తృహరి సుభాషితం చదవండి, ఎంత బ్రహ్మాండంగా మీకు ఉంటాయో. అంటే అది జీవితంలో ఎప్పుడో ఒకసారి పనికి వస్తాయి అంటున్నాను. సాహిత్యం కూడా మంచి స్నేహితుడిగా భావించాలి. ఇక రాజకీయాలకు వస్తే రేవంత్ రెడ్డి కానీ ఇవన్నీ కూడా మనం లౌకికంగా మాట్లాడుకుంటున్నాం. కానీ స్నేహితులు రాజకీయ పార్టీలో కూడా మంచి స్నేహితులు ఉంటారు. వాళ్ళు వేరే పార్టీలో ఉన్నా సరే కొన్నిసార్లు మంచి మెప్పు కూడా పొందుతారు. ఎందుకంటే వాజ్పేయి గారిని రైట్ మ్యాన్ ఇన్ రాంగ్ పార్టీ అన్నారు అప్పుడు. అంటే వాజ్పేయి గారి లౌకిక తత్వం కానీ, ప్రపంచాన్ని అర్థం చేసుకునే క్రమం కానీ, సాహిత్యం కానీ, కవిగా కానీ చూసుకుంటే బ్రహ్మాండమైన ఉన్నది కదా. రాజకీయాలు ఉన్న వాళ్ళకు మనసు ఉండదా? ఉంటది. కానీ రాజకీయ ప్రయోజనాల కంటే మించిన ప్రయోజనం వాళ్ళకు ఉండదు కనుక వాళ్ళు కొన్నిసార్లు కఠినంగా వ్యవహరించాల్సి వస్తుంది. అందుకనే ఈ రాజకీయ నాయకులు అందరికీ స్నేహితుల దినోత్సవం సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అయ్యా, మీ రాజకీయాలు మీకు ఉండని అంటే మీరు పరుషమైన భాష మాట్లాడుకోకండి. ఒకరి మీద ఒకరు ఆరోపణలు వ్యక్తిగతమైన చేసుకోకండి. చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్ లో, తెలంగాణ, తెలుగు రాష్ట్రాల్లో చూస్తున్నాం కదా, దుర్మార్గమైన భాష వాడుకుంటున్నారు. దానివల్ల ఏమవుతుందంటే మనసులు చెడిపోయిన తర్వాత ఒక్కసారి మీరు కాలు జాతి వెనక్కి తీసుకోవచ్చు, కానీ నోరు జాతి వెనక్కి తీసుకోలేదు. కనుక మనుషుల పట్ల మాట్లాడేటప్పుడు మీ స్నేహితులు అనుకోండి, వాళ్ళు విధానపరంగా ఎంతైనా తోలని నేను మాట్లాడుతున్నాను అనుకోండి, నేను అబద్ధాన్ని బాగా అరిచి చెప్తే నిజం అవుతుందా? కాదు కదా. అందుకని రాజకీయాల్లో స్నేహాలు ఉండాలి, రాజకీయ విమర్శలుగా ఉండాలి. ఈ రెండింటిని విడదీయాలి. రాజకీయ విమర్శలు వేరు, రాజకీయాల్లో స్నేహాలు ఉండాలి, మంచి పరిణతి ఉండాలి అంటున్నాను. దానికి పరిణతి గల రాజకీయ నాయకులు అట్లా వ్యవహరించిన సందర్భాలు కూడా ఉంటాయి. నిజంగా చెప్పాలని అవసరమైతే స్నేహాన్ని కూడా పక్కన పెట్టి మీరు ఈ తప్పు అనే సంగతి చెప్పిన సందర్భాలు కూడా ఉంటాయి. ఒక్కోసారి తన పార్టీ వాళ్ళనే పక్కన పెట్టి ఎదుటి నాయకుడి కోసం త్యాగం చేసే సందర్భాలు ఉంటాయి. ఒక్కొక్క మాట చెప్పి ముగిస్తాను. నీలం సంజీవ్ రెడ్డి గారు సరే ఉత్తర ఆంధ్రప్రదేశ్లో ఉన్నారట. అప్పుడు గౌతలచ్చన్న గారు ప్రతిపక్ష నాయకుడు ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. కాంగ్రెస్ నాయకుడు ఇంకొక నీలం సంజీవ్ రెడ్డి గారు పక్కనే మంత్రి స్థాయిలో ఉన్నారు. ఆయన పేరు చెప్పాల్సిన అవసరం లేదు, చనిపోయింది కూడా. కనుక పక్కన కూర్చుంటే
కూర్చొని గౌతులచ్చన్న గారి గురించి అవాకులు చవాకులు పేర్కొన్నాడు. ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతాడు. ఒక 10 నిమిషాలు ఓపిక పెట్టండి లేదు. ముఖ్యమంత్రి డైరెక్ట్ గా ముందర డ్రైవర్ ఉంటాడు, పిఏ ఉంటాడు, కూర్చుని అంబేద్కర్ కార్లో పోతున్నారు. సరిగ్గా హైవే మీదనే పక్క కార్ ఆపమని చెప్పి ఇంకొక మాట గౌతులచ్చన్న గారి గురించి మాట్లాడితే నేను క్షమించేదే దీపం అని అటు ఆ కాంగ్రెస్ నాయకుడు దించేసి వెళ్ళిపోయాడట నడి రోడ్డు మీద. అది నిజంగా చెప్పానంటే ప్రతిపక్ష నాయకుడికి ఇచ్చే గౌరవం కానీ స్నేహం కానీ. మంచి స్నేహితులు వాడు, కానీ ప్రతిపక్షంగా చూస్తే తూరని ఆడుకునేవాడు, విధానపరంగా పరస్పర విమర్శలు చేసుకునేవాడు. అట్లా 100 చూపెడతాను నేను. అందుకని ఏమంటున్నాను అంటే రాజకీయాల్లో స్నేహానికి తావు లేదనుకుంటారు, కానీ స్నేహానికి తావు ఉంటుంది. పార్టీలు వేరైనా మంచి స్నేహితులుగా ఉన్నవాళ్ళు ఉంటారు. కానీ వాళ్ళు ఏమైందంటే వాళ్ళు వీళ్ళని కలిశారు, వీళ్ళు వాళ్ళని కలిశారంటే ఇవాళ దుర్మార్గంగా అంటగడుతున్నారు. లోకేష్ ను కేటీఆర్ కలిశారు, ఏమైతే నష్టమైంది అంటారు, స్నేహితులుగా ఉండొద్దా? అట్లానే మన రేవంత్ రెడ్డి ఇంకొకరిని కలిసిండు అనుకోండి, నష్టం ఏముంది చెప్పండి. అందుకని మరి రాజకీయాల్లో కూడా పరిణతి చెందాల్సిన అవసరం ఉన్నది. అన్నిటికంటే స్నేహ మాధుర్యం కంటే మించింది ఇంకోటి ఏం లేదు. కానీ స్నేహితంలో తొందరగా స్నేహితం కుదిరే సంఘటనలు కొన్నే ఉంటాయి. ఇంతకుముందు సత్యనారాయణ గారు చెప్పారు కదా, జూదము, వ్యభిచారము, మద్యపానము వీటిలలో స్నేహితాలు తొందరగా పోతాయి. హత్యలు కూడా అక్కడే జరుగుతాయి, చచ్చిపోవడం, చంపడం కూడా అది ఎక్కడే జరుగుతుంది. అందుకని వ్యాపారం ఇంకనే మనకు గురజాడ అప్పారావు గారి ఒకటి ఉన్నది, ఏమనంటే పూర్ణ స్పర్ధలు విద్యలు అందే, వైరములు వాణిజ్యం అందే అన్నారు. వైరములు వాణిజ్య స్నేహితాలు కూడా శాశ్వతం కావు, వాణిజ్య స్నేహితాలు కూడా శాశ్వతం కావు. కానీ వాణిజ్య స్నేహితాల్లో కూడా మంచి జంటలు కూడా ఉన్న సందర్భాలు ఉన్నాయి. మీ సాహిత్యంలో కానీ మనకు గాయకుల్లో కానీ హైదరాబాద్ సిస్టర్స్ అన్నారు. నాకు సత్యాన్ని మన సిరీస్ అని చూస్తే నాకు అద్భుతంగా అనిపిస్తుంది. వాళ్ళు నాకు కనపడతలేరు కానీ వాళ్ళిద్దరిని అభినందిస్తున్నాను. ఇద్దరు కూడా కోరస్ ఎంత బ్రహ్మాండంగా వాడుతున్నారు. హైదరాబాద్ సిస్టర్స్ లాగా వాడు కూడా పేరు తెచ్చుకోవాలని కోరుకుంటూ ఈ స్నేహితుని దినోత్సవం సందర్భంగా సత్య మనకు శిరీష కూడా మంచి స్నేహితులుగా వర్ధిల్లాలి, ఈ పాటలే కాదు సమాజంలో వర్ధిల్లాలని కోరుకుంటున్నాను. అన్నిటికంటే ఇవాళ స్నేహ దినోత్సవం సందర్భంగా మనం ప్రజలకు కానీ అందరికి విజ్ఞప్తి చేయాల్సింది ఏంటంటే స్నేహాన్ని దయచేసి స్వార్థానికి వాడుకోకండి, నమ్మించి మోసం చేయకండి. అందుకని ఇవాళ ఆధునిక ప్రపంచంలో శాస్త్ర సాంకేతిక రంగాలు పెరిగిన క్రమంలో ఇప్పుడు స్నేహం దుర్వినియోగం అయ్యేది చాలా వరకు సామాజిక మాధ్యమాలు జరుగుతుంది. ఈ సామాజిక మాధ్యమాల ద్వారా పరిచయమైన వాళ్ళను దయచేసి ఒక గంట కనిపెట్టండి. ఆడాబాగా తెలవకుండా, ఎవరో తెలవకుండా మన కాలం మన ఈ సోషల్ మీడియా స్నేహం చేయడం వల్ల కొంత నష్టం జరుగుతుంది. ఆడ బొమ్మ పెట్టుకొని ఆడవాళ్ళతో స్నేహం చేసి దుర్మార్గంగా మోసం చేసిన సంగతి చూస్తున్నాం. ఈ మధ్య ఆత్మహత్యలు పెరుగుతున్నాయి కదా. ఆత్మహత్యల కారణం ఏంటి? ఎవరో సోషల్ మీడియా ఫ్రెండ్ తోని అక్రమ సంబంధాలు పెట్టుకొని కూడా చేసిన సందర్భం చూస్తున్నాం. అందుకనే దయచేసి స్నేహాన్ని దుర్వినియోగం చేసే వాడికి దూరంగా ఉండండి. దూరవర్జిత అనుకోకండి. కొంచెం ఆచి తూచి స్నేహం చేయండి. మనకు తెలిసిన వాళ్ళతో స్నేహం చేయండి. అన్నిటికంటే మనకు చాలా కోల్పోతుంది ఏంటంటే మన చుట్టుపక్కల వాడిని మనం పలకరించాం, కానీ సోషల్ మీడియా ప్రపంచం అంతా తెలిస్తుంటాం. నేనేమంటున్నానంటే భౌతికంగా మన చుట్టుపక్కల వాళ్ళని గమనించండి, వేద గొప్ప తేడా లేకుండా వాళ్ళతో మాట్లాడండి, కనీసం పలకరించండి. దానివల్ల మీ మేలే జరుగుతుంది అంటారు. ఒక మాట చెప్తాను, ఒక ఉదాహరణ కూడా చెప్తాను. నేను ఒకరోజు ప్రతిరోజు వాచ్మెన్ నమస్తే పెడితే గుడ్ మార్నింగ్ అని చెప్పగానే తాను పెద్ద ఆఫీసర్, కానీ ఒక నిమిషం ఆగి, ఒక సెకండ్ ఆగి తనకు ఆ గుడ్ మార్నింగ్ తీసుకొని తనకు ఒక బాగున్నావా బాబు అని చెప్పే క్రమంలో ఒకనాడు ఆఫీసులో చిక్కుపోయి తెల్లారి 2 రోజులు సెలవు ఉంటే అధికారి బయటకు పోలేదని గుర్తించిన ఆ వాచ్మెనే ఆయన రక్షించిన సందర్భం చూసినాం మనం. అట్లా చాలా ఉంటాయి. మనకు చిన్న పెద్ద అనుకోవద్దు. నమస్తే పెడితే మనం టక్కన మనం ఏదో గర్వంగా తలెత్తుకొని సరే పో అన్నట్టు కాకుండా మీరు చిన్న ఉద్యోగులతో కూడా మనం కలిసిమెలిసి ఉండి చిన్న ఉద్యోగులతో బాగా ప్రవర్తించినప్పుడు వాళ్ళు ఆదరిస్తారు. మీరు రిటైర్మెంట్ అయినాక కూడా మిమ్మల్ని ఆదరించే పరిస్థితి ఉంటుంది. మీరు అధికారిగా ఉన్నప్పుడు ఆ అధికార దర్పం చూపిస్తే మీరు రిటైర్ అయిన తర్వాత అదే అటెండర్ లేచి కూడా నిలబడడు, నమస్తే కూడా పెట్టడు. మీ ఆఫీస్ మీరే పోయినప్పుడు పాతగా రిటైర్ అయిన తర్వాత. ఇది కూడా అధికార దర్పంతో కాకుండా ఉద్యోగస్తులందరూ కింది ఉద్యోగస్తులు నా స్నేహితులే అనే భావన వస్తే తప్పక వారు జీవితంలో ఎప్పుడో ఒకసారి గుర్తెత్తుకుంటారు. అది చేయాల్సిన పని. అంటే మానవతా ధర్మాన్ని పాటించాలి, మనిషి స్నేహాన్ని ఆశించాలి. మనిషి సంఘజీవి, రాజకీయ జీవి కూడా. అరిస్టాటిల్ అన్నట్టు మనిషి రాజకీయ జీవి కూడా. రాజకీయంలో కానీ వ్యక్తిగత జీవితంలో కానీ స్నేహ ధర్మాన్ని పాటిస్తూ చేస్తే స్నేహితానికి కులము, మతము, ప్రాంతము, భాష, వయసు గారు మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. అన్నదానం సత్యనారాయణ గారితో మాట్లాడదాం. అన్నదానం సత్యనారాయణ గారు, మన ఆధునిక భారతంలో మీకు కనిపిస్తున్న మంచి స్నేహాలేంటి? మోడీ గారితో సన్నిహితంగా ఉండేది ఎవరు? ఆయన తన పార్టీలో ఎవరితో సన్నిహితంగా ఉంటారు? మన ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ వారితో వారికి ఏమైనా సాన్నిహిత్యం ఉందా? వీరి స్నేహం ఎలా ఉంటుంది? ఈ సబ్జెక్టు గురించి మనము సోషల్ మీడియాలో వచ్చే కథనాలన్నీ కూడా ఏం నమ్మకూడదు.
మన దేశం పట్ల, ధర్మం పట్ల నరేంద్ర మోడీ గారికి, అలాగే ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగత్ గారికి పూర్తిగా డెడికేట్ అయి పనిచేస్తున్న వ్యక్తులు వాళ్ళిద్దరు. వాళ్ళకన్నా సాక్రిఫైస్ చేసిన వాళ్ళు దేశం కోసం, ధర్మం కోసం చాలా అరుదుగా ఉంటారు. ఈరోజు నరేంద్ర మోడీ గారు ప్రపంచంలో అన్ని దేశ నాయకులు, అన్ని దేశాలతో మన దేశానికి సత్సంబంధాలు ఏర్పాటు చేసిన మహనీయుడు. అదే రకంగానే మోహన్ భగత్జీ దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా సక్రమైన మార్గంలో ధర్మం పట్ల, దేశం పట్ల క్రమశిక్షణతో ఉండాలి అనే యొక్క భావంతో రాష్ట్రీయ స్వయం సేవక సంఘలో చీఫ్గా ఆయన పనిచేస్తున్నారు. ఈ సంబంధ బాంధవ్యాలు ఎట్లా ఉంటాయంటే ప్రతి విషయంలో కూడా మనం చూసే కోణం వేరుగా ఉంటుంది, వాళ్ళ ఆలోచనలు వేరుగా ఉంటాయి. పెద్దవాళ్ళ వ్యవహారాలు. ట్రంప్ ఏమంటాడు, ట్రంప్ చాలా స్నేహంగా నరేంద్ర మోడీ చేయి పట్టుకుని అమెరికాలో మేమంత మిత్రులు ఎవరు లేరు ప్రపంచంలో అని చెప్పాడు. అలాగే నరేంద్ర మోడీ గురించి మాట్లాడుతూ ఫాదర్ ఆఫ్ నేషన్ అని కూడా చెప్పాడు. కానీ తన అవసరం వచ్చినప్పుడు తను ఏం చేయాలో అదే చేశాడు. అలాగే రష్యా తనకున్న పరిస్థితులలో మన దేశంతో సత్సంబంధాలు ఎప్పుడూ కలిగి ఉంది. ఏ రోజున కూడా అమెరికా లాగా రోజుకొక రకమైన డ్రామా ప్లే చేయాల రష్యా. కానీ రష్యాలో ఉన్న కొద్దిగా వేరే విషయం ఏంటంటే సిద్ధాంతపరమైన అవగాహనతో ఉన్న రష్యా, చైనా రెండు పార్టీలు కమ్యూనిస్ట్ పార్టీలు కాబట్టి చైనా విషయం వచ్చేటప్పటికి భారతదేశంతో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంటుంది. అది సిద్ధాంతపరమైన స్నేహం. అలాగే ప్రతి వ్యక్తుల్లో కూడా సిద్ధాంతపరమైన స్నేహం ఉంటుంది, బిజినెస్ పరమైన స్నేహం ఉంటుంది, అలాగే ఇంకో రకమైన అలవాట్లను బట్టి స్నేహం ఉంటుంది. కాబట్టి మనము ఇప్పుడున్న పరిస్థితులలో, దేశంలో ఉన్న పరిస్థితులలో మనము మన ఫ్రంట్ చూస్తాం. అపోజిషన్ పార్టీలు అన్ని పార్టీలు ఈరోజు కలుస్తాయి, రెండో రోజు నుంచి విడిపోతూ ఉంటాయి, రకరకాలుగా ఉంటాయి. దానికి కారణాలు వాళ్ళ వ్యక్తిగతం. మమతా బెనర్జీకి తన వ్యక్తిగతం, కాశ్మీర్ ముఖ్యమంత్రి తన వ్యక్తిగతం. ఈ వ్యక్తిగతం వచ్చేటప్పటికి వాళ్ళ ఆలోచన అమెరికా ట్రంప్ ఆలోచనలాగా ఉంటాయి. సమిష్టిగా మన శత్రువుని ఎదుర్కొనటం కోసం ఆ రోజు కలుస్తారు. కాబట్టి ఈ విషయంలో రాజకీయాల్లో ఎప్పుడు కూడా ఇలాంటివి ఉండవు. సమాన శత్రుమిత్రు భావన అనేది రాజకీయాల్లో ఉండదు. ఈక్వల్ రిలేషన్షిప్ అనేది మెయింటైన్ చేయలేరు. ఎవరి వ్యక్తిగతం వాళ్ళది, ఎవరి పార్టీ అభివృద్ధి వాళ్ళది. అందువల్ల మనం ఆలోచించాల్సింది ఏంటంటే వ్యక్తులుగా దేశం గురించి, ధర్మం గురించి, సమాజం గురించి మన ఎగ్జిస్టెన్స్ కాపాడుకోవటానికి మనము ఎవరితో స్నేహం చేస్తే బాగుంటుంది, ఏ దేశంతో. పాకిస్తాన్ సపరేట్ చేసినప్పుడు ఇందిరాగాంధీ మరి అప్పుడు చాలా సాక్రిఫైస్ చేసాం మనం. బంగ్లాదేశ్ వారప్పుడు ముజిబుర్ రెహమాన్ మరి అంత సాక్రిఫైస్ చేసాం. మొన్నటి వరకు భారతదేశంలో చాలా విషయాలలో బంగ్లాదేశ్కి మనం సహాయం చేస్తూ వచ్చాం. కానీ ఒక్క వ్యక్తి మారటం వల్ల ఆ దేశంలో మన హిందువులని ఊసకోత కోయటం ద్వారా మనల్ని బాధ పెట్టాలని, మన హిందువులని బంగ్లాదేశ్లో హింసిస్తే, అరాచకాలు సృష్టిస్తే బాధపడేది మనం కాబట్టి మనల్ని బాధ పెట్టడానికి వాళ్ళంత అంటున్నారు. ఇలాంటి పరిస్థితులు మన చుట్టుపక్కల దేశాలన్నిట్లలో కూడా అక్కడక్కడ మనం చూస్తూ ఉంటాం. వీటికి సహాయం చేసేవాళ్ళు కొన్ని దేశాలు ఉంటాయి. కానీ మనకు శాశ్వతమైన శత్రువులు, శాశ్వతమైన మిత్రువులు అనేది ఒక రష్యా కానీ, అలాగే ఇజ్రాయెల్ కానీ కొన్ని దేశాలు మనకు కూడా శాశ్వతంగా వాళ్ళ మిత్రత్వం ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళ ఆలోచనలు, మన ఆలోచనలు, భావజాలం ఒకటే అయినప్పుడు దానివల్ల ఇబ్బంది ఏం లేదు. మనకు ఎన్నోసార్లు రష్యా మనల్ని ఆదుకుంది. తాజాగా కూడా సహాయపడింది. మొన్న తాజాగా సహజంగా మనము అవసరానికి నరేంద్ర మోడీ గారు కూడా మంచి స్టెప్ తీసుకుని ఆ రోజున శాంక్షన్స్ విధిస్తున్నానంటే పాప నువ్వేం చేసేది నా ఇష్టం, నేనేమి ఎవరి యొక్క అడుగులకు మడుగులొత్తే మీరు రాదు, మా సర్వస్వతంత్రం, మా ఇష్టం, మా దేశానికి ఏది మంచిదైతే, మా ప్రజలకు ఏది మంచిదైతే అదే చేస్తానన్నారు. అది గొప్పతనం. శిరీష్ గారు, సత్య గారు, ఇప్పుడు ఏ పాటతో
మనల్ని అలరించిపోతున్నారు. రెండు డిఫరెంట్ మనుషుల మధ్య ఫ్రెండ్షిప్ అనేది మనకి రాజమౌళి గారి మూవీలో మనం చూసాం, RRRలో ఎన్టీఆర్ గారికి మన రామ్ చరణ్ గారికి. సో ఆ పాటే పాడతాం ఇప్పుడు దోస్తీ గురించి. ఊహించని చిత్ర విచిత్రం స్నేహానికి చాచిన హస్తం, ప్రాణానికి ప్రాణం ఇస్తుందో తీస్తుందో. దరదం దరదం దం దరదం 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 దం దరదం 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 దం దం దరదం దం దం. బడబాగ్నికి జడివానకి దోస్తి, విధిరాతకి ఎదురీతకి దోస్తి, పెనుజ్వాలకి హినమిచ్చిన కౌగిలి దోస్తి. దరదం 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 దం దరదం 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 దం దరదం 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 దం దం దరదం దం దం. అనుకోని గాలి దుమారం చెరిపింది ఇరువురి దూరం, ఉంటార ఇకపై వైరమే కూరమై. నడిచేది ఒకటే దారైనా వెతికేది మాత్రం వేరై, తెగిపోదయేదో క్షణాన స్నేహమే ద్రోహమై. తొందరపడి పడి ఉరకలెత్తే ఉప్పెన పరుగుల్లో, ముందుగా తెలియదు ఎదురు వచ్చే తిప్పలు ఏమిటో. ఊహించని చిత్ర విచిత్రం స్నేహానికి చాచిన హస్తం, ప్రాణానికి ప్రాణం ఇస్తుందో తీస్తుందో. ఇంకో పాట ఏమైనా ఉందా? సమయం చివరిగా ఉంది. సరే, అంటే ఇందాక మాటల్లో స్ఫూర్తినిచ్చే ఫ్రెండ్స్ కూడా ఉండాలి అని అన్నారు కదా. సో అలాగా ఒక ఫ్రెండ్ ఇంకొక స్నేహితుడికి లేకపోతే స్నేహితురాలికి స్ఫూర్తినిస్తే ఎలా ఉంటుంది అనేది ఒక 2 లైన్స్లో పాడతాను. సండే మండే అంటూ రోజులు ఎన్నున్నా, రేయి పగలు మారవు ఎందుకు ఏమైనా, ఆది అంతం రెండు తెలియవు అనుకుంటా, గమనం నువ్వై ముందుకు సాగాలంటున్నా, చరితై వెలగాలనుకుంటే నువ్వే సాగాలనుకుంటే, అంతే గెలుపు ఓటమిలన్నవి గమ్యం కాదని తెలియాలంతే, కనులకు కనులుండాలంతే, కథకు మలుపుండాలైతే, ఏదే నా ఫ్రెండ్ ఓ ఓ మై ఫ్రెండ్, తిడితే తిట్టే ఓ ఓ మై ఫ్రెండ్, కొడితే కొట్టే నన్నే ఓ ఓ మై ఫ్రెండ్, ఐఎమ్ సో సారీ సిరి మూతే పెట్టకలా. అంటే అలా వచ్చినా కూడా స్నేహితులు వదలరు. నాకు ఇది విన్నప్పుడల్లా బాలు గారు ఒక స్టేట్మెంట్ చెప్పారు, అది గుర్తొస్తుంది నాకు. ఒకరిని నువ్వు నీ స్నేహితుడు లేదా స్నేహితురాలు అనుకున్నావంటే నువ్వు వాళ్ళతో దాంపత్యంకి దిగిపోయినట్లే. వాళ్ళల్లో ఎన్ని తప్పులున్నా ఎన్ని లోపాలున్నా కడ వరకు వాళ్ళని వదలకూడదు అని ఒక అద్భుతమైన స్టేట్మెంట్ ఇచ్చారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం. ఈ పాట విన్నప్పుడు నాకు అదే గుర్తొస్తుంది. అద్భుతమైన మాట చెప్పారు బాలు గారు. మీ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే చెప్పండి. సత్య గారు, నా ఉద్దేశ ప్రకారం డబ్బులు ఆస్తి లేని వాళ్ళు కాదు సార్ పేదవాళ్ళు, స్నేహితులు లేని వాళ్ళు పేదవాళ్ళు. అది ఖచ్చితంగా సార్. ఇప్పుడు మనం ఎలాంటి సిచ్యువేషన్స్లో అయినా నేనున్నాను అని ధైర్యం చెప్పేది స్నేహితులే. ఇప్పుడు ఒక పని మనం మొదలు పెడుతున్నాం అంటే మన వెనకాల ఖచ్చితంగా కుటుంబం ఉంటుంది, నేను కాదన్ను. బట్ మనకు దగ్గరలో ఉన్న స్నేహితులే, ఓకే వాళ్ళు ఉన్నారు, వాళ్ళ సపోర్ట్ మనకు ఉంటుంది అని ఏదైనా మనం సులువుగా అడగగలం, భయం లేకుండా అడగగలం అని ఒక ధైర్యం ఇచ్చేది మటుకు, భరోసా ఇచ్చేది మటుకు స్నేహితులే సార్. మీ ఎక్స్పీరియన్స్ అంటే ఎక్స్పీరియన్స్ అని చెప్పడం కన్నా ప్రస్తుత కాలంలో ఎలా ఉంది అనేది కొంచెం వివరించుకొని క్లుప్తంగా చెప్పాలంటే, కన్నుల్లో కన్నీరు అనేది లేకుండా మొత్తము గాఢమైపోతుంది ఈ మధ్యకాలం స్నేహాల్లో. అంటే మాట్లాడేది తక్కువ, మెసేజ్లు ఎక్కువ.
ఇద్దరు ఫ్రెండ్స్ కలిసారంటే వాళ్ళు సెల్ఫీ తీసుకున్నామా, ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసామా, అంతే, ఇదొకటే చూస్తున్నారు. కానీ మనం కూర్చొని ఎంతసేపు మాట్లాడుకోగలిగాము, మనం చర్చించుకున్నామా, నువ్వు ఎలా ఉన్నావు, మనం ఏంటి అనేది ఒక హాయ్ చెప్పే టైము కూడా మనం ఫ్రెండ్కి కేటాయించగలిగితే ఒక నిజంగా ఆ స్నేహం అనేది ఎప్పుడు కూడా చాలా బలంగా ఉంటుంది. ఎలాంటి సిచ్యువేషన్లో అయినా వాళ్ళు ఉంటారనేది అనిపిస్తుందండి. సత్యనారాయణ గారు, చివరిగా ఒక్క మాటలో చెప్పండి, హెచ్ఎంటీవీ ప్రేక్షకులకి ఏం చెప్పబోతుంది? ఎవరైనా కానీ ఈనాటి పరిస్థితులలో కుటుంబాల మధ్య స్నేహం అనేది చాలా అవసరం. ఒకప్పుడు చాలా పెద్ద కుటుంబాలు, అలాగే ఆ గ్రామాలలో వాళ్ళందరూ కూడా కుటుంబంలాగా కలిసి ఉండే తత్వం ఉండేది. ఆనాడు ఉన్న పరిస్థితులు ఈనాడు లేవు. ఆ పెద్ద కుటుంబాలు కాస్త చిన్న చిన్న కుటుంబాలు, ఇండివిజువల్స్గా అయిపోయారు. అందులో భార్యాభర్త ఇద్దరు కూడా ఉద్యోగాల రీత్యా బయటికి వెళ్ళిపోవటం, పిల్లల్ని కూడా చూసుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. కాబట్టి తల్లిదండ్రులే ఇద్దరు పిల్లల పట్ల స్నేహంగా ఉండాలి. అలాగే భార్యాభర్త కూడా ఇద్దరు స్నేహితులుగా మసలాలి. అలాగే మన కుటుంబంతో ఎదుట వాళ్ళ కుటుంబం, మన పిల్లల యొక్క స్నేహితుల కుటుంబం, అలాంటి వాళ్ళతో, అలాగే మన చుట్టాలకు సంబంధించిన ఒక కుటుంబం, కుటుంబాల కలయిక అనేదే ఈనాడు దేశానికి, మనందరికి కూడా మంచి చేస్తుంది. ఎందుకంటే చాలామంది కలిసి ఒక కుటుంబం ఇంకో కుటుంబం కలిసినప్పుడు తప్పులు జరగకుండా, ఇండివిజువల్ ఆలోచించకుండా సమిష్టిగా ఆలోచించగలుగుతారు. కాబట్టి ఆ సమిష్టి ఆలోచనలు, సమిష్టి స్నేహాలు భవిష్యత్తులో దేశానికి, ధర్మానికి ఉపయోగపడతాయని నా భావన. చివరగా బండారు రామ్మోహన్ గారు, ఒక మాటలో చెప్పండి, హెచ్ఎంటీవీ ప్రేక్షకులకు మీరు చివరిగా ఏం చెప్పదలుచుకున్నారు? ఒక మాటలో చెప్పాలంటే వసుదైక కుటుంబ భావన పెంపొందించాలి. మన భారత ఆధ్యాత్మిక సాహిత్యంలో కూడా అదే ఉంది కనుక వసుదైక కుటుంబ భావాన్ని పెంపొందించడానికి అంతర్జాతీయ దినోత్సవాలు ఒక వారధిగా మారాలని కోరుకుంటున్నాను. మరొకసారి హెచ్ఎంటీవీ ప్రేక్షకులు అందరికీ కూడా ఈ స్నేహితుల దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ప్రేక్షకులందరికీ అంతర్జాతీయ ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇక్కడితో ముగిస్తున్నాం. అంతవరకు సెలవు, నమస్కారం.